మిషనరీ విలియం కేరీ ఇండియాకి మిషనరీ వర్క్ మీద రాకమునుపు ఆయన తన ఇంగ్లాండ్ దేశంలోని అనేక పల్లెలకు గ్రామాలకు తిరుగుతూ దేవుడి సువార్తను ప్రకటించేవాడు. ఎందుకంటే ఆయన హృదయం నిండా దేవుడి ప్రేమ పొంగి పారేది. నశించిపోయేటువంటి వారికి ప్రేమ సువార్తను ప్రకటించాలని ఆయన పని చేస్తున్నప్పుడు ఒక రోజున ఆయన స్నేహితుడు ఆయన దగ్గరికి వచ్చి, నేను నీతో సీరియస్గా మాట్లాడాల్సినటువంటి విషయం ఒకటి ఉంది అని చెప్పేసి కేరీ అడిగాడు. ఏంటో చెప్పమని చెప్పినప్పుడు, నువ్వు నీ వ్యాపారమును ఇట్లా నిర్లక్ష్యం చేసి ఊరూరు తిరిగి సువార్త ప్రకటించుట ఏమీ బాగాలేదు. నీవు దాన్ని మానేసి నీ వ్యాపారం మీద దృష్టి పెట్టి కష్టపడితే నీవు పైకొస్తావు, బాగా వర్ధిల్లుతావు అని చెప్పాడు. అప్పుడు కేరీ ఆశ్చర్యంతో అన్నాడు, నా వ్యాపారమా? నా వ్యాపారం ఒక్కటే, దేవుడి రాజ్యమును విస్తరింపచేయుటే నా వ్యాపారం. కాకపోతే నా ఖర్చుల కొరకు నేను చెప్పులు కుట్టుకుంటాను అంతే అని చెప్పేశాడు. ఇక్కడ విలియం కేరీ ఎంత వివేకి అయినటువంటి విశ్వాసం మనకి కనబడుతుంది. వైజ్ బిలీవర్ లాగా మనకి ఆయన చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు దేవుడిచ్చినటువంటి జీవితాన్ని, ఆయనకి దేవుడిచ్చినటువంటి సమయాన్ని, ఆయనకి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని చిత్తపు నెరవేర్పు కొరకు, ఆయన మహిమ కొరకు ఆయన ఖర్చు పెడుతున్నాడు. దాన్ని బట్టి ఆయనను మనం ఎంతో అభినందించవచ్చు. అలాంటి వారు ప్రపంచంలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటారు, అరుదుగానే మనకి కనబడతారు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ప్రశస్త నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు, ఎఫిషియన్స్ 5:15-18. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అది దేవుడి యొక్క వాక్యము. ఎఫెస్సు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి రాయబడినటువంటి పత్రికలో రాయబడిన విషయం. ఆ రోజున వారికి, ఈ రోజున క్రీస్తు యేసునందు విశ్వాసులైనటువంటి పరిశుద్ధులందరికీ కూడా అది వర్తించేటువంటి విషయం. మన అంశం ఏంటంటే దినములు చెడ్డవి కనుక, దినములు చెడ్డవి గనుక. డేస్ ఆర్ ఈవిల్ సో, డేస్ ఆర్ ఈవిల్ సో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలి, లేకపోతే ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఆ వ్యక్తి విమోచించబడ్డాడు, వెలిగించబడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి దేవుడి యొక్క అనుగ్రహము ప్రాప్తించింది కనుక ఆ వ్యక్తి మొదటి పాత రోత వ్యక్తిలాగా కాకుండా నూతన సృష్టిగా ఎలా బ్రతకాలో చక్కగా దేవుడి వాక్యము ఆదేశానుసారంగా మనకు వివరిస్తోంది. ప్రేమతో నడుచుకోవాలని, వెలుగు సంబంధుల్లాగా నడుచుకోవాలని. అండ్ ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో వివేకుల వలె నడుచుకోవాలని, లేకపోతే జ్ఞానుల వలె నడుచుకోవాలని, ఆత్మపూర్ణులై నడుచుకోవాలని దేవుడి వాక్యంలో మనకి రాయబడింది. నేను క్లుప్తంగా ఈ పాడ్కాస్ట్లో చాలా మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను బోధిస్తుండగా మీరు గమనించి దాని ప్రకారం మీరు మీ జీవితాన్ని అమర్చుకుంటే, జీవిస్తే మీరు ధన్యులవుతారు. యేసు క్రీస్తు యొక్క వెలుగుతో నింపబడినటువంటి వారు ఎఫెసీయులు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు ప్రభునందు వారు వెలుగై ఉన్నారు. 8వ వచనం, దాంతోపాటు వారు ఆయన ప్రేమను మాదిరిగా పెట్టుకొని ఆయన్ని అనుకరించేటువంటి వారిగా ఉండుటకు పిలువబడిన వారు. ఆయన జీవం వారిలో ఉంది కనుక వారు ఎలా జాగరూకులై నడవాలో దేవుడి వాక్యం వారిని హెచ్చరిస్తుంది. 2 విషయాలు ఏంటంటే, మొదటిది ద వార్నింగ్ ఇన్ ద వాక్, ద వార్నింగ్ ఇన్ ద వాక్. ఆ నడకలో వారికి ఉండాల్సినటువంటి జాగ్రత్త, లేకపోతే దాని గురించి ఇవ్వబడినటువంటి హెచ్చరిక. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అని 15వ వచనంలో రాయబడింది. విమోచింపబడినటువంటి వారు బాధ్యత కలిగినటువంటి వారు. ద రిడీమ్డ్ పీపుల్ ఇన్ క్రైస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఫర్ క్రైస్ట్. వారు వివేకము, జ్ఞానము, దేవుడిచ్చేటువంటి తెలివితో ఉద్దేశపూర్వకంగా దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు జీవించుటకు ఆదేశించబడ్డారు.
ఇక్కడ వారికి దేవుడు ఒక స్టూవర్డ్షిప్ని ఇచ్చాడు, ఒక గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు వారికి సమయమునిచ్చాడు, సమయంతో పాటు అవకాశమునిచ్చాడు. అండ్ వారు రక్షింపబడినటువంటి జీవితంలో ఈ రెండింటిని ప్రాధాన్యంగా పెట్టుకొని దానిని వారు నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి. అయితే దినములు చెడ్డవి గనుక అని అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు. ఎందుకంటే ఆయన ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడు ఎఫెసు పట్టణపు పరిస్థితులు ఆయన బాగా చూసినప్పుడు ఎఫెసులో మనకేం కనబడుతుంది, ఆయన కాలంలో ఎఫెసు పట్టణంలో విగ్రహారాధికులు కనబడుతున్నారు, ఎఫెసు పట్టణంలో వ్యభిచారులు కనబడుతున్నారు, ఎఫెసు పట్టణంలో వ్యతిరేకులు కనబడుతున్నారు, ఎఫెసు పట్టణంలో వ్యసనాల్లో బానిసలుగా బతుకుతున్నటువంటి వారు కనబడుతున్నారు, ఎఫెసులో వితండవాదులు ఉన్నారు, ఎఫెసులో యేసుకు అండ్ పౌలుకు సువార్తకు విరోధులు ఉన్నారు. సో అలాంటి ఎఫెసు పట్టణంలో విచ్చలవిడితనముతో పొంగి పారుతున్నటువంటి ఎఫెసు పట్టణంలో దేవుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ ఆదేశం ఇస్తున్నాడు. అండ్ వారికి ఏం చెప్తున్నాడు, దినములు చెడ్డవి కనుక. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజము చెడిపోయింది కనుక, అది చెడులో పెరిగిపోతోంది కనుక మీరు అలా ఉండకుండా మీరు దానికి భిన్నంగా ఎలా మీ జీవితాన్ని మీరు సార్థకం చేసుకోవాలో తెలుసుకోమని చెప్తున్నాడు. సో దినములు చెడ్డవి కనుక, ఆ రోజే కాదు ఈ రోజున అవి ఇంకా భయంకరంగా మారిపోయాయి. అంత్య దినాల గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినప్పుడు 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు ఇట్లా రాశాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. సో దేవుడి వాక్యము చాలా స్పష్టంగా ఎవరికైనా చదువు లేని వారికి కూడా అర్థమయ్యేలాగా హెచ్చరిక అనేది చేస్తోంది. సో దినములు చెడ్డవి కనుక మనము జాగ్రత్త పడాలి. దినములు ఎలా చెడ్డవో ఇక్కడ 2 విషయాలు మనం ఆల్రెడీ చూసాము. ఒకటి, యేసుప్రభు చెప్పినట్టు లోకములో పాపము విపరీతముగా పెరిగిపోతోంది కనుక దినములు చెడ్డవి. రెండవది, స్వంతమునకు అంటే సెల్ఫ్కి ఒక అడ్డు అయిపు లేకుండా దాన్ని గారాబము చేసి దాన్ని విచ్చలవిడితనానికి విడిచిపెట్టి అది కోరుకున్నదెల్లా కావాలనుకున్నదెల్లా మనము దానికి అందజేసి దాన్ని బలిసేటట్టు చేస్తున్నాం. అది మునుపు కన్నా ఇప్పుడు ఎక్కువైపోయింది. మూడవది, సాతానుకు తన సమయము కొద్దిపాటిది అని తెలుసు అండ్ లోకాన్ని నాశనానికి మోసము ద్వారా అండ్ మరో రకంగా తీసుకుపోవడానికి వాడు సాయశక్తులా పనిచేస్తున్నాడు. గర్జించు సింహములాగా ఎవడిని మృంగుదునా అని తిరుగుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. సో దీన్ని బట్టి దినములు చెడ్డవి. అండ్ పరిశుద్ధులు ఎవరైతే తమ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఆదేశం మీద దృష్టి పెట్టి దాని కొరకు కార్యాచరణ చేయాల్సిందో వారు ఐక్యత లేకుండా నేనంటే నేను పెద్ద, నేను గొప్ప, నీతో నాకేంటి, నాకు దేవుడు ఉన్నాడు అనేటువంటి తరహాలో వారు అవివేకులుగా దీని నుండి వైదొలిగిపోయారు. ఇక దాంతోపాటు ప్రపంచంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి పాపులు రోజురోజుకి దుష్టత్వంలో అండ్ రోజురోజుకి వెర్రితనంలో రోజురోజుకి విపరీతమైనటువంటి పాపముల్లో పెరిగిపోతున్నారు. ఇవన్నీ కూడా దినములను చెడ్డవిగా మాత్రమే కాదు, భయంకరమైనవిగా, ప్రమాదకరమైనవిగా, హానికరమైనవిగా మార్చేసాయి. సో ఇట్లాంటి చెడు దినాల్లో మనకి సమయము దేవుడిచ్చాడు ఆయన కొరకు మంచిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, ఆయన నామమున ఈ చెడు లోకానికి ఉప్పుగా వెలుగుగా బ్రతకడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి. అంతేగాని ఇలాంటి చెడుకు మనల్ని మనము సమర్పించేసుకొని దానికి మనము లొంగిపోయి ఓడిపోయినటువంటి వారముగా బ్రతకూడదు. మనల్ని మనము తిరిగి దేవుడికి పునఃసమర్పణ చేసుకొని ప్రతిష్ఠించుకొని బలముగా బ్రతకాలి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అని చెప్పాడు. దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ ఒక ప్రశస్తమైనటువంటి వరము. అండ్ ఇక్కడ సమయము అన్నదాన్ని మనం తీసుకున్నప్పుడు టైం అనేది మనకు దేవుడిచ్చినటువంటి సమయం అనే కాకుండా దాంతోపాటు ఇంకొక అర్థం కూడా ఉంది. ఆపర్చునిటీ అంటే అవకాశము.
మనకున్న సమయంలోనే దేవుడు మన ఎదుటికి అవకాశాలు తెస్తాడు. వాటిని మనము ఎలా వినియోగించుకోవాలి, జ్ఞానము కలిగిన వారి వలె, వివేకము గల ప్రభు చిత్తమును ఎరిగిన వారి వలె దాన్ని వివేచించుకోవాలి, లేక ఉపయోగించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు బంగారం రేటు బాగా పెరిగిపోయింది. ప్రపంచమంతటా కూడా బంగారము పెరిగిపోతూనే ఉంది. బంగారపు అలాంటి గడ్డే కాదు, బంగారపు రింగే కాదు, బంగారపు థ్రెడ్ అంటే బంగారముతో చేసిన పలుచటి ఆ యొక్క దారం వంటి ఆ పదార్థం కూడా ఎంతో విలువైంది. దాన్ని కూడా ఎవరు పారవేసుకోడు. సో అట్లాగే ఒక భక్తుడు అన్నట్టు దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి నిమిషము ఒక గోల్డెన్ థ్రెడ్ వంటిది, బంగారపు దారం వంటిది. దాన్ని మనము ఎలా పారవేసుకుంటాం, దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి. ఎంతోమంది క్రైస్తవులు, ఇక్కడ ఎఫ్ఎస్సి క్రైస్తవులకే ఈ జాగ్రత్తను పాటించమని ఆయన హెచ్చరిక చేశాడు కనుక చాలామంది క్రైస్తవులు ఆలోచన లేకుండా వారి సమయాన్ని విస్తృతంగా వృధా చేస్తారు. వారి సమయాన్ని వారిదని, వారే దానికి యజమానులని ఇష్టం వచ్చినట్టు దాన్ని ఖర్చు పెట్టేసి దాన్ని సర్వనాశనం చేస్తారు. సమయమును సద్వినియోగము చేసుకోరు, దేవుణ్ణి మహిమపరచరు, ఇతరులకి మేలుకరముగా దానిని వారు వినియోగించుకోరు. ఈ రోజున మనము అసంఖ్యాకులైనటువంటి క్రైస్తవుల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వారి జీవితాలను ఒకవేళ స్టడీ చేస్తే, వారితో మనం ఉండి ఒక వారం 10 రోజులు మనం చూస్తే వారి జీవన శైలి లేకపోతే వారి దినచర్య ఎట్లా ఉంది అనేది మనం నిశ్చితంగా పరిశీలన చేస్తే వారు ప్రార్థనకి సమయమును కేటాయించుట లేదు, వారు దేవుడి లేఖనాలను పఠించి ధ్యానించుటకు సమయమును కేటాయించుట లేదు, దేవుడు వారికి నేర్పినటువంటి ఆత్మీయ సత్యములను వారి కుటుంబ సభ్యులతో కానీ, సంఘస్థులతో కానీ, ఇతరులతో కానీ పంచుకోవడానికి వారు సమయమును ఇవ్వడము లేదు. దాంతోపాటు వారు సంఘ ఆరాధనకి క్రమం తప్పకుండా హాజరవ్వడానికి సమయమును ఇవ్వడం లేదు. బయటి వారికి యేసుప్రభు గురించి చెప్పి సువార్త ప్రచారం చేయడానికి సమయాన్ని ఇవ్వడం లేదు. అవసరాల్లో ఉన్నటువంటి వారు వారి యొక్క అక్కర తీర్చడానికి, వారిని ప్రేమతో దేవుడి వైపు నడిపించడానికి సమయాన్ని ఇవ్వట్లేదు. బలహీనులను, మరి భక్తిలో వెనకబడిపోతున్నటువంటి వారిని బలపరచడానికి వారు సమయాన్ని ఇవ్వట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే పరలోకానికి, దేవుడి రాజ్యానికి బొత్తిగా వారు సమయం ఇవ్వకుండా నశించిపోయేటువంటి ఇహలోకానికి, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకే తమ సమయాన్ని ఇచ్చేస్తున్నారు. సో వారి సమయం అంతటిని వారి మీదే ఖర్చు పెట్టేసుకుంటారు. వారికి ఉన్నటువంటి కోరికల నెరవేర్పు కొరకు, వారి ఆశయాల సాధన కొరకు, లేకపోతే వారికి ఉన్నటువంటి పాస్ టైమ్ హ్యాబిట్స్ కొరకు, హాబీల కొరకు, లేకపోతే వారిలో ఉన్నటువంటి వక్ర విషయాల కొరకు, పర్వర్షన్స్ కొరకే వారి సమయం ఖర్చు పెట్టేసుకుంటున్నారు. సో దీంట్లో వారి జీవితం మనకేం చూపిస్తుంది? ఖచ్చితంగా వీరు స్వార్థపరులు, వీరు పాపభూయిష్ఠులు, అండ్ వీరు దేవుడి కొరకు బ్రతికేటువంటి వారు కారు. వీరు ఏమాత్రం ఆలోచన లేకుండా సమయాన్ని ఆ యొక్క లోకపు బలిపీఠం మీద బలి చేసేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఆ సోషల్ మీడియా కావచ్చు, రీల్స్ని చూడడం కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే ఫోన్ కావచ్చు, లేకపోతే వారి యొక్క సొంత పోస్టులు, ఫోటోలు, ఇతర విషయాలు వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టుకోవడం, చూసుకోవడం కావచ్చు. ఈ ప్రకారము చాలా సమయము భక్తులు అని అనిపించుకోవాల్సినటువంటి వారు వృధా చేస్తున్నారు. బుద్ధిహీనుల్లాగా వారి జీవితాన్ని వారు పారేసుకుంటున్నారు. అండ్ చెడు అనేది ప్రపంచంలో ఎట్లా పాకిపోయిందంటే అది మన రాజకీయాల్లో ఉంది, అది మన విద్యా సంస్థల్లో ఉంది, అది మన యొక్క వ్యాపార రంగంలోనికి వచ్చింది, అది మన వినోద రంగాన్ని పూర్తిగా కబ్జా చేసింది, అది ప్రతి చోటికి వచ్చేసింది. అండ్ చివరికి విశ్వాసంలోనికి కూడా, భక్తిలోనికి కూడా, క్రైస్తవ్యంలోనికి కూడా చెడు విపరీత స్థాయిలోకి వచ్చింది కనుక మనము గమనించుట చాలా అవసరం. హెచ్చరిక అనేది మనకే చేయబడింది. మూర్ఖులు వారికి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని కోల్పోతారు, లేకపోతే దాన్ని చెడగొడతారు. కనుక అట్లాంటిది మనము చేయకుండా జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు కొంతమంది మన సమయాన్ని మన మీద పడి బలవంతంగా తీసుకుంటారు, కొంతమంది మన సమయాన్ని దొంగిలిస్తారు, కొన్నిసార్లు మనకు తెలియకుండా మన సమయం జారిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మన సమయాన్ని మనమే నిర్లక్ష్యముతో వృధా చేసేస్తాం. దాన్ని మనం అలా వృధా చెయ్యకూడదు. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాశాడు. ఆయన చెప్పినటువంటి వాక్య సత్యానికి ఆయన ఎంత విధేయుడో, ఆయన పలికిన దాన్ని ఎలా ఆయన జీవితంలో ప్రవర్తించాడో మనం ఆయన జీవితాన్ని స్టడీ చేస్తే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ పత్రిక రాసినప్పుడు ఆయన చెరలో ఉన్నాడు, ఒక ఖైదీగా ఉన్నాడు. ఆయనతో
ఒక సైనికుడు ఉన్నాడు, సైనికుడికి ఈయన సంకెళ్లతో కట్టబడ్డాడు. సో పౌలు ఏం చూస్తున్నాడు? దినములు చెడ్డవి గనుక. ఆయన పరిస్థితుల్ని చూశాడు. దినములు చెడ్డవి, ఆయన్ని వారు చంపేస్తే ప్రాణం పోతుంది. ప్రభు కొరకు ఆయన చేయాల్సింది, ఆయన అనుకున్నది ఆయన చేయలేకపోవచ్చు. ప్రభు కృప లేకపోతే, ప్రభు అతన్ని రక్షణలో భద్రంగా ఉంచకపోతే. సో దినములు చెడ్డవి గనుక, ప్రతి దినము ప్రశస్తమైనది గనుక, ప్రతి అవకాశము విశిష్టమైనది గనుక ఆయన ఏం చేశాడు? ఆ దినాల్లో దానిని సద్వినియోగం చేయడానికి, వాటిని రిడీమ్ చేయడానికి, విమోచించడానికి, వాడుకోవడానికి ప్రతి విధమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన చెరసాలనే ఆయన ప్రసంగ వేదికగా మార్చుకున్నాడు. ప్రిజన్ని పుల్పిట్గా చేసుకున్నాడు. అక్కడి నుండి ప్రపంచానికి పత్రిక ద్వారా, తన ప్రవర్తన ద్వారా, పలుకుల ద్వారా సువార్తను ఆయన ప్రకటించాడు. సో రోమా సైనికుడు ఆయనతో ఉన్నాడు గనుక ఆ సైనికుడు ఆయనకి ప్రతినిత్యం ఒకటి జ్ఞాపకం చేసేవాడు. అదేంటంటే, పౌలు, నీవు యేసుక్రీస్తు యొక్క సైనికుడవు. నీవు దేవుడు రాజ్యాన్ని కట్టుటకు సాతాను రాజ్యముతో దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించి పోరాడాల్సినటువంటి ఆత్మీయ యోధుడవు కనుక నీ బాధ్యతను ఎప్పుడూ మరవకూడదు. ఆ ప్రకారం ఆయన తన జీవితాన్ని జీవించాడు, మనకు మాదిరిని విడిచిపెట్టాడు, మనల్ని కూడా ప్రోత్సహిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. ఇంగ్లాండ్కి చాలామంది రాజులు ఉండేవారు, కానీ ఒక గొప్ప రాజుగా పేరుగాంచినటువంటి వ్యక్తి పేరు ఆల్ఫ్రెడ్. ఆయన తన దినాన్ని 24 గంటల్ని 3గా విభజించాడు. 8 గంటలు 8 గంటలు 8 గంటలు 8 గంటలు నిద్రపోవడానికి, భోజనము చేయడానికి అండ్ విశ్రాంతి తీసుకోవడానికి, కాసింత తన హృదయానికి ఉల్లాసాన్ని కల్పించుకోవడానికి వాడేవాడు. మిగతా 8 గంటలు రాజ్య భారమును, బాధ్యతను వహించి ప్రజల క్షేమము, ప్రభుత్వ కార్యాచరణ కొరకు వాడేవాడు. అండ్ చివరి 8 గంటలు ఆయన వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి, బైబిల్ స్టడీ చేయడానికి, తర్వాత దానిని ధ్యానపూర్వకంగా తెలుసుకోవడానికి, దేవుడి పేరట ఇతర కార్యక్రమాలు చేయడానికి, మంచి చేయడానికి ఆయన దాన్ని ఖర్చు పెట్టాడు. సో ఈ ప్రకారం 8 అవర్స్ వైజ్గా దాన్ని ఆయన రిడీమ్ చేసి దేవుడిని గ్లోరిఫై చేశాడు. అందుకనే పౌలు అంటాడు, మనం అట్లా ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు ఈ జాగ్రత్త అనేది ఏంటో కూడా మనం చూద్దాం. ఒకటి చెప్పేశాడు, అజ్ఞానుల్లాగా, లోకస్తుల్లాగా బ్రతకొద్దు, దేవుడిని ఎరుగనటువంటి అన్యుల్లాగా బ్రతకొద్దు, దేవుడి చేత వెలిగింపబడి వివేకమును పొందినటువంటి జ్ఞానుల వలె మీరు బ్రతకాలి. అయితే జాగ్రత్తగా చూసుకోండి అట్లా నడుచుకోవడానికి. ఇంగ్లీష్ పాత బైబిల్లో వాక్ సర్కమ్స్పెక్ట్లీ నాట్ యాజ్ ఫూల్స్ బట్ యాజ్ వైజ్ అని రాయబడి ఉంటుంది. అంటే జ్ఞానము కలిగి మీరు జాగ్రత్తగా నడుచుకోండి. బైబిల్ని మనము చూసినప్పుడు దాంట్లో మంచి భక్తులు కూడా ఆయా సమయాల్లో జ్ఞానంతో నడుచుకోలేదు, వివేకముతో నడుచుకోలేదు, వారు చేయాల్సింది కాకుండా చేయకూడని వాటిని వారు చేశారు అనేది దేవుడి వాక్యం మనకి చరిత్రలో చూపించేస్తుంది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ సోలమన్, భూగ్ మండలం మీద అతి జ్ఞానిగా పేర్కొనబడినటువంటి సొలొమోను, ఆయన ఎంత అవివేకముగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడో, సమయాన్ని పాడు చేసుకున్నాడో, అవకాశాలు పాడు చేసుకున్నాడో వాక్యంలో మనకి హెచ్చరికగా కనపడుతున్నాడు. సో అవివేకుల్లాగా కాదు, మీరు జ్ఞానుల్లాగా నడుచుకోండి, నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సో జాగ్రత్త, సర్కమ్స్పెక్ట్లీ, కాషియస్లీ, కేర్ఫుల్లీ అంటే నిశ్చితంగా మీ ఎదుట మీ మార్గంలో ఏముందో మీరు పరీక్షించి చూసి మీకు ఆశ్చర్యము లేకపోతే మీకు ప్రమాదము, హాని కలగకుండానట్లు మీరు ఏమరపాట్లో లేకుండా అప్రమత్తంగా ఉండి కొనసాగునట్లు చూసుకోండి అని ఆయన చెప్తున్నాడు. సో ఒక పాతకాలపు బైబిల్ కామెంటేటర్ దాని గురించి ఇట్లా రాశాడు. అంటే జాగ్రత్త అంటే మనం ఎంచుకున్నటువంటి మార్గమును మనము నిశ్చితంగా పరీక్షించుకోవాలి. ఆ మార్గములో మనము చాలా జాగ్రత్తగా ప్రమాదంలో పడకుండా నడుచుకోవాలి. ఎట్లా అంటే ఆ దారంతా కూడా పగలగొట్టినటువంటి గాజు పెంకులతో పరచబడి ఉంటే మనము ఒక్కొక్క అడుగు ఎంత జాగ్రత్తగా గాజు పెంకు మీద పడకుండా, మన కాలికి గాయమై రక్తం రాకుండా, నొప్పి కలగకుండా జాగ్రత్తగా అడుగులేసి ముందుకెళ్తామో అట్లా మనము వేయాలి. ఒక పిల్లి అది అట్లాంటి ప్లేస్లో నడిచినప్పుడు అది ఎంత తెలివిగలదో మనకి చూపిస్తుందంట. అది ఒక్కొక్క పాదమును చాలా జాగ్రత్తగా గాజు పెంకు మీద పడకుండా, గాజు పెంకుకి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పెట్టి అది చాలా జాగ్రత్తగా దాన్ని దాటేసి అవతలకి వెళ్ళిపోతుంది.
సో సాతాను ఈ లోకంలో మనం నడిచేటువంటి దారిలో అట్లాంటి గాజు పెంకులు ఎన్నో రకాలుగా పెట్టేశాడు. మనము అప్రమత్తంగా ఉండకపోతే దినాలు చెడ్డవి గనుక మనము వాటి బారిన పడి మన జీవితాలను నాశనము చేసుకోవడానికి ఎక్కువ టైము పట్టదు. కనుక చాలా జాగ్రత్తగా నడుచుకోమని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే దేవుడి యొక్క వాక్యానుసారంగా దేవుడు మనకిచ్చినటువంటి జాగరూకతను మనము గైకొని నడుచుకుంటే మనం ఆ ప్రమాదాల్లో ఆ యొక్క ట్రాప్స్లో పడకుండా ఉంటాం. విలియం బూత్ ఆయన సాల్వేషన్ ఆర్మీని స్థాపించి గొప్పగా సేవ చేసి చనిపోయాడు. ఆ సమయంలో ఇంకొక లెఫ్టినెంట్ ఆ సాల్వేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇంకొక దైవ సేవకుడు, వారి ప్రకారము హోదా ఉన్న అధికారి ఆయన్ని కొందరు అడిగారు, ఇప్పుడు మన నాయకుడు చనిపోయాడు, మన యొక్క సాల్వేషన్ ఆర్మీ ఏమవుతుంది? సో ఆయన జస్ట్ ఒక్కసారి మౌనం దాల్చిన తర్వాత ఇట్లా చెప్పాడు, ఏమవుతుంది? మన నాయకుడు వెళ్ళిపోయాడు దేవుడి సన్నిధానంలోనికి. ఇప్పుడు ప్రతి సైనికుడు, సాల్వేషన్ ఆర్మీలో ఉన్నటువంటి ప్రతి రక్షణ సైనికుడు, సాల్వేషనిస్ట్ అనే వ్యక్తి, ఆయన చేసిన దాన్ని నేను ఇంకా ఎక్కువగా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన లేడు గనుక నేను ఆయన కొరకు ఇంకా ఎక్కువగా చేస్తాను. నౌ దట్ హీ ఈజ్ గాన్ ఐ మస్ట్ డూ మోర్. ఆయన వెళ్ళిపోయాడు కనుక నేను ఇంకా ఎక్కువ చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రతిజ్ఞ భూని మరలా నిష్ఠతో ముందుకన్నా ఎక్కువ చేస్తాము అని చెప్పాడు. సో మన ప్రభు లోకానికి వచ్చాడు, మన కొరకు సిలువనెక్కాడు, మన కొరకు రక్తం చెందించాడు, ప్రాణం అర్పించాడు, మన కొరకు ఆయన బలియాగం అయ్యాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు, మనకు గొప్ప ఆదేశాన్ని ఇచ్చాడు. దాన్ని మనము ఎంత ఎక్కువగా చేయాలి? ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కనుక నేను ఎంత ఎక్కువగా చేయాలి? రెండవది ద విజ్డమ్ ఫర్ ద వాక్, ఆ నడుచుకొనుటకు కావలసినటువంటి జ్ఞానం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. సో ఎందు నిమిత్తము? దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగపరచుకోవడానికి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి, మీరు అవివేకులు కాకుండా ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. సో మనకి వివేకము అనేది దేవుడి యొద్ద నుండి రావాలి. ఇక్కడ అవివేకులు, వివేకులు, లోక సంబంధులు, వారు ఎంత జ్ఞానమున్నా, వారికి ఎంత విద్య ఉన్నా, వారికి ఎంత పాండిత్యం ఉన్నా, పండితులుగా పిహెచ్డి స్కాలర్లుగా పేరుగాంచిన వారు దేవుడి కోసం బ్రతకలేరు. వారికి దేవుడి జీవముతో సంబంధం లేదు కనుక వారు దేవుడి విషయాల్లో ఏ అవగాహన లేకుండా ఉంటారు, ఓడిపోతూనే ఉంటారు. అండ్ వారు దేవుడి యొక్క కార్యాల కొరకు జయమును సాధించేటువంటి వారిగా ఉండరు. అందుకనే బైబిల్ ఏం చెప్తోంది? సామెత 2:6, ప్రావర్బ్స్ 2:6 యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సో దేవుడే జ్ఞానం ఇస్తాడు. తెలివి, వివేచన అంటే అండర్స్టాండింగ్, నాలెడ్జ్ ఆయన నోట్లో నుండి వస్తాయి. వీరికి ఆ దేవుడితో సంబంధమే లేదు కనుక, వీరు ఆ దేవుడి యొక్క సన్నిధిని కలిగే ఉండరు గనుక, స్వరాన్ని వినే అవకాశమే లేదు గనుక, వీరు ఆయన నోట నుండి వచ్చేటువంటి తెలివిని, వివేచనను పొందుకోలేరు. కానీ దేవుని ప్రజలు దేవుని నోట్లో నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతికేటువంటి విశ్వాసులకు ఈ ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జ్ఞానము, మన విజ్డము వరల్డ్ న్యూస్ పేపర్స్ నుండి రాదు, లోక సంబంధమైనటువంటి పత్రికల నుండి రాదు. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, సాక్షి పత్రిక, లేకపోతే మరో పత్రిక, లేకపోతే హిందూ పత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్, డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, వీటి నుండి రాదు. బైబిల్ నుండి మన జ్ఞానం వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు చాలామంది ప్రతిదానికి కూడా యూట్యూబ్కి వెళ్ళిపోతారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేటువంటి జ్ఞానాన్ని తీసుకొని వారి జీవితాన్ని దాని మీద పనంగా పెట్టేస్తారు. మన జ్ఞానం యూట్యూబ్ వీడియోల ద్వారా, లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా, లేకపోతే టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా రాదు. మన జ్ఞానము గ్రంథాల్లో లేదు. మన జ్ఞానం దేవుని యందు ఉన్నది, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి వస్తుంది. దాన్ని మనము తెలుసుకోవడం, దాన్ని చదవడం, పఠించడం, దాన్ని వినడం, నేర్చుకోవడం, దాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. అప్పుడే మనం ఇట్లాంటి జీవితాన్ని జీవిస్తాం. ఇప్పుడు చాలా చర్చెస్లో ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం ఆ దేశం అని కాకుండా అన్ని దేశాల్లో కూడా కనపడేది ఏంటంటే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతారు. అంటే దేవుడితో నీ అనుభవం, దేవుడితో నీ అనుభవం.
దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు జయమిస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా నీవు దేవుడితో ఉంటే. కానీ ఇవి మాత్రమే చెప్పేసి పైన పూత పూస్తున్నారు, లోపల వారి జీవితాలకున్న రోతను తీయట్లేదు. ఇట్లా ఎవడు కూడా క్రీస్తు శిష్యుడిగా తయారవ్వడు. క్రీస్తు శిష్యుడు అవ్వాలంటే వాడిని ప్రతి వారము సంఘంలో కూర్చోబెట్టి దేవుడి వాక్యమును విశదీకరించి బోధించి వారికి సత్యమును నేర్పిస్తే ఆ సత్యము వారి హృదయాంతరంగాల్లోనికి వెళ్ళినప్పుడు వారు దాన్ని అంగీకరించి దాన్ని వారు అనుభవముగా మార్చుకున్నప్పుడు వారు స్వాతంత్రంలోనికి వస్తే అప్పుడు దేవుడు వారికి చేయాల్సినటువంటి ప్రతి దీవనకరమైన కార్యమును ఆయన చేస్తాడు. అలా కాకుండా స్కూల్కి మీరు విద్యార్థులను తీసుకుని వచ్చి కూర్చోబెట్టి వారికి టెక్స్ట్ బుక్ తీసి అక్కడ లెసన్ ఆఫ్టర్ లెసన్ సబ్జెక్ట్ని పూర్తిగా విపులంగా నేర్పించకుండా ఏదో కొంత ఈ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ అని చెప్పి వీడికి ఇట్లా అయింది వాడికి అట్లా అయిందని చెప్పి వారికి టెక్స్ట్ ట్రూత్ అనేది ఇవ్వకుండా వారిని జస్ట్ ఈ యొక్క ఇమోషనల్ ఎక్స్పీరియన్సెస్లో తిప్పితే మాత్రం వారు నాశనం అవుతారు, మీరు నాశనం అవుతారు. ఒక భక్తిపరురాలు, ఆమె వృద్ధురాలు, ఆమెకి 93 సంవత్సరాలు. సో ఎవరో అడిగారు, అమ్మ మీ వయస్సు ఎంత? సో ఆమె చెప్పింది 93 అని. దాని తర్వాత ఇంకో మాట చెప్పింది ఆ వృద్ధురాలు, దేవుడు నాకు ఇంత సమయం ఇచ్చాడు, భూమి మీద 93 సంవత్సరాల జీవిత కాలమునిచ్చాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే రేపు ఆయన్ని నేను ఎదుర్కొన్నప్పుడు నేను ఆయనకు ఏ సాకు చెప్పకుండా, సో నేను ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు నేను ఆయనకి ఏ సాకు చెప్పకుండా నాకు ఇంత సమయమును అవకాశమునిచ్చాడు. సో మనందరికి కూడా దేవుడు జీవాన్నిచ్చాడు, సమయమునిచ్చాడు, అవకాశాన్నిచ్చాడు, సంఘాన్నిచ్చాడు. ప్రతి సంఘము వాక్యానుసారమైంది కాదు, అవి అర్థమైపోయాయి. అట్లాంటి సంఘాన్ని మనము తెలుసుకోవడము, అక్కడ వాక్య పరిచర్య చేసే దైవ సేవకుల ద్వారా నిజమైన బైబిల్ సత్యాలు తెలుసుకోవడము, దేవుడిని ఎదుర్కోవడానికి సిద్ధపరచబడ్డము, ఈ లోకంలో దేవుడి కార్యాల్లో సార్థకులం అవ్వడము అవసరం. అదే ఈ రోజుల్లో కొరవడింది. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. సో ఇక్కడ 2 చెప్పాడు. ఇప్పుడు అది నేను వివరించి చెప్పాల్సిన సమయము కాదు, మరోసారి దాని గురించి చూద్దాం. కాకపోతే సింపుల్గా ఒక మాట, మద్యముతో మత్తులై ఉండొద్దు, దానిలో దుర్వ్యాపారం ఉందన్నాడు. ఎఫ్ఎస్సిలో మరి వారు మద్యపానులుగా ఉండేవారు, మద్యము తాగి దాని వశంలోనికి వెళ్ళి మైకముతో నిండి కన్ను మిన్ను గానకుండా ప్రవర్తించేవారు. అది పౌలు తీసుకొని విశ్వాసులకు చెప్తున్నాడు, మీరు అట్లాంటి అవిశ్వాసుల్లాగా లోకస్తుల్లాగా ఉండొద్దు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి, మీరు ఆత్మతో నింపబడండి, మీరు ఆత్మవశంలో ఉండండి, ఆత్మ మీకు ఇచ్చే వివేకముతో ఆత్మ యొక్క నడిపింపుతో మీరు దేవుడిని గొప్పగా ఘనపరచండి. సో ఈ లోక సంబంధమైనటువంటి స్పిరిట్స్ మనల్ని ఇంటాక్సికేషన్లోనికి తీసుకెళ్ళకూడదు. లోక సంబంధమైన మద్యము, ఆత్మలు మనల్ని మైకములోనికి, మత్తులోనికి తీసుకెళ్ళకూడదు. వాటి వశములోనికి మనం వెళ్ళకూడదు. మనం పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండాలి, ఆయన అధికారము కింద ఉండాలి, ఆయన అభిషేకంతో ఉండాలి, అండ్ ఆయన యొక్క ఆలోచనతోనే మనము నడవాలి. అండ్ మనకి 3 ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, మన ఓన్ స్పిరిట్ దేవుడి చిత్తానికి లోబడకపోతే దారి తప్పిస్తుంది. రెండవది ఈవిల్ స్పిరిట్, అది దేవుడి చిత్తాన్ని మనము చేయకుండా చేస్తుంది. మూడవది వరల్డ్లీ స్పిరిట్, లోక సంబంధమైన ఆత్మ, అది ఎప్పుడు మనల్ని దేవుడికి దూరంగా ఉంచుతుంది. కనుక మనము హోలీ స్పిరిట్ కంట్రోల్లో ఉండాలి, అట్లా మనం నడుచుకోవాలి. యానకానిస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఉండేవాడు. ఎవరో వచ్చి ఆయన ఒక ప్రశ్న అడిగారు, అయ్యా మన లోకంలో చాలామంది మద్యపానులు అయిపోతున్నారు, మద్యపానం అనేటువంటి వ్యసనము నుండి ఒకడు ఎట్లా బయట పడగలడు? త్రాగుడు నుండి, మైకము మత్తు నుండి ఒకడు ఎట్లా బయట పడగలడు? సో ఆ యొక్క ఫిలాసఫర్ ఇట్లా చెప్పాడు, అట్లా మద్యము తాగి వశము తప్పి విచ్చలవీడిగా వెర్రిగా ప్రవర్తించేటువంటి అసభ్యకరమైన అసహ్యమైనటువంటి వారిని నిరంతరము చూసి అసహించుకొని దానికి దూరంగా పోవడం. సో వర్చ్యూ మనకి ఎప్పుడు వస్తుందంటే వయసుని మనము హేట్ చేసినప్పుడు, దుర్గుణాన్ని మనము ద్వేషించినప్పుడు సద్గుణమును మనము కలిగి పెంపొందించుకుంటాం. లాసిడేయోమోనియన్స్ అనేటువంటి ఒక ప్రజానికం ఉండేది. వారి దగ్గర బానిసలు పనిచేసేవారు. ఈ బానిసలు కష్టపడి పనిచేశారు కనుక బాగా తాగేసేవారు, తందనాలు ఆడేవారు. సో ఈ యొక్క తండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వచ్చి తాగి
తందనాలాడుతున్నటువంటి బానిసల్ని చూపించి, చూడండి మనిషి మైకం కిందికి వస్తే ఎలా వెర్రి వెంగలప్పగా తయారవుతాడో, ఎలా దరిద్రుడవుతాడో, ఆ స్థితి మనకు ఎప్పుడు కలగకూడదు. ఆ స్థితి మీకు ఎప్పుడు కలగకూడదని ఆ తాగుబోతు దాసులను పిల్లలు పెరుగుతున్నప్పుడు అనేక సార్లు చూపించేవారు. సో దట్ పిల్లలకి పెరిగేసరికి త్రాగుడంటే విపరీతమైనటువంటి అసహ్యం అండ్ దాని మీద వారికి కోపం, ఆ జీవితానికి మేము ఎప్పుడు అవకాశం ఇవ్వం అనేటువంటి నిర్ణయము కలిగేవి. సో మనం కూడా లోక సంబంధమైనటువంటి మద్యాలు, మైకాలు చాలా ఉన్నాయి, మత్తులు చాలా ఉన్నాయి. వాటి బారిన పడకుండా ఆత్మపూర్ణులమై దేవుడి కొరకు బ్రతికితే దినములు చెడ్డవి గనుక మనము మన సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతాం. మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకున్నట్లు చూసుకుంటాం. అండ్ మనము ప్రభు యొక్క చిత్తమేంటో తెలుసుకొని వివేకముతో జీవిస్తాం. ఆత్మపూర్ణులముగా ఆత్మఫలములను ఫలిస్తాం. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. మీ జీవితం అట్లా లేకపోతే ఇప్పుడే మీరు ప్రభు పాదాలు పట్టుకోండి. యేసు ప్రభుని ప్రార్థనలో క్షమాపణ కోరండి, క్షమించబడి శుద్ధి చేయబడండి. రక్షణ లేని వారైతే ఇప్పుడే ఆయన మీ కొరకు సిలువలో చేసినటువంటి విమోచన కార్యమునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది మీ పాపిష్టి జీవితాన్ని విడిచి ఆయన వైపు తిరిగి రక్షించబడండి. రక్షించబడిన వారైతే, పరిశుద్ధులైతే ఈ ప్రకారం మీ జీవితాన్ని ప్రతిదినం ప్రతినిత్యం భద్రపరుచుకొని రూపాంతరము చెందండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితేనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మర్చిపోవద్దు. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.